హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, మార్కెట్లు ఈరోజు ఊరటనిచ్చాయి కదా. ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినాయి మార్కెట్స్ అన్నీ కూడాను. మన మార్కెట్స్ లోయర్ లెవెల్లో ఓపెన్ అయినప్పటికీ కూడాను అక్కడి నుంచి కంటిన్యూస్గా రికవరీ అవుతూ కంప్లీట్గా డే అంతా కూడాను పాజిటివ్గానే ట్రేడ్ అయింది. డే క్లోజింగ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1% అబవ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే 2% అబవ్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అట్లానే ఐటీ ఇండెక్స్ ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 1.15% పాజిటివ్గా మూవ్ అయ్యి 254 పాయింట్ల లాభంతో 22,337 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 0.5% లాభంతో అంటే 244 పాయింట్లు లాభంతో 48,489. కంపారిటివ్గా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ తక్కువ పెరిగింది. అంటే నిఫ్టీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. అదే నిఫ్టీ నెక్స్ట్ 50 చూడండి, నెక్స్ట్ 50 వచ్చి 2.54%. అట్లానే నిఫ్టీ మిడ్ క్యాప్ 2.42%. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చేసి 2.96%, ఆల్మోస్ట్ 3%. మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఈరోజు చాలా పాజిటివ్గా మూవ్ అయ్యి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నిఫ్టీ స్మాల్ క్యాప్లో చూస్తే 93 షేర్స్ పాజిటివ్గా మూవ్ అయితే ఓన్లీ 7 మాత్రమే నెగిటివ్గా మూవ్ అయినాయి. అట్లానే నిఫ్టీ మిడ్ క్యాప్లో కూడాను 89 షేర్స్ పాజిటివ్గా మూవ్ అయితే 11 షేర్స్ మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. దీని అంతటికీ కారణం ఏంది? ఇంత పాజిటివిటీ ఎందుకు ఒక్కసారిగా మార్కెట్లో వచ్చింది అంటే, మన మార్కెట్లో కంప్లీట్గా ఆల్రెడీ నెగిటివ్గానే లోయర్ లెవెల్స్లో మూవ్ అవుతూ వచ్చినాయి. 26,000 నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ రీసెంట్గా 23,000 నుంచి మనం స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం కదా, 22,800 మల్టిపుల్ టైమ్స్ అది సపోర్ట్ టెస్ట్ చేసింది. ఆ 22,800 సపోర్ట్ టెస్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ డెసిసివ్గా కింద క్లోజ్ అయిన తర్వాత 22,500, 22,300, 22,000 కూడా ఒకరోజు బ్రేక్ చేసింది. 21,965 లెవెల్స్కి వచ్చి అక్కడి నుంచి రికవరీ అవుతూ నిన్న ట్రేడింగ్ సెషన్లో అక్కడి నుంచి రికవరీ అవుతూ అబోవ్ లెవెల్స్లో క్లోజ్ అయింది. ఈరోజు గత రాత్రి యుఎస్ మార్కెట్స్లో ఏదైతే నెగిటివ్ ట్రెండ్ ఉందో అది ఓపెనింగ్లో చాలా ఎక్కువ నెగిటివ్, ఆల్మోస్ట్ 2.5%, 3% నెగిటివ్గా మూవ్ అయిన డౌ జోన్స్ క్లోజింగ్ వచ్చేప్పటికి 1.5% నెగిటివ్గానే క్లోజ్ అయింది. అదే నాస్డాక్ అయితే ఆల్మోస్ట్ 1.5%, 2% నెగిటివ్గా మార్నింగ్ అవర్స్లో యుఎస్ మార్నింగ్ అవర్స్లో ఎర్లీ అవర్స్లో మూవ్ అయ్యి అక్కడి నుంచి క్లోజింగ్ వచ్చేప్పటికి 65 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఒకనొక టైంలో పాజిటివ్గా కూడా టర్న్ అయింది. అయినా కానీ లాస్ట్ 15 మినిట్స్లో మళ్ళీ నెగిటివ్గా టర్న్ అయింది. సో ఈరోజు మార్నింగ్ యూరోపియన్ ఇండిసెస్ లైక్ డాక్స్, జర్మన్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 3.44%, 800 పాయింట్స్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది ఈరోజు మార్నింగ్ అవర్స్లో. సో జర్మనీ మార్నింగ్ అవర్స్లో 760 పాయింట్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది పాజిటివ్గా. సో వీటన్నిటి దృష్ట్యా ఈ రికవరీ దీంతో పాటుగా మన కామర్స్ సెక్రటరీ ఆఫ్ యుఎస్ ఒక కామెంట్ చేశాడు. అదేంటంటే, ఈ టారిఫ్స్లో కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఏదైతే మెక్సికో మీద కానీ కెనడా మీద కానీ టారిఫ్స్ చేస్తున్నాడో ఆ టారిఫ్స్ మీద కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది అనే చిన్న కామెంట్స్ తోటి మార్కెట్స్ మొత్తము రికవరీ ఫేజ్లోకి వచ్చినాయి. సో నిన్న ఈవినింగ్ డాక్స్ ఆల్మోస్ట్ 820 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయిన డాక్స్ ఈ మొత్తం కంప్లీట్గా రికవరీ అవుతూ 750 పాయింట్ల నుంచి 800 పాయింట్లు పాజిటివ్గా మూవ్ అవుతూ వస్తుంది ఈరోజు. నిన్న ట్రంప్ గారు యుఎస్ కాంగ్రెస్ని అడ్రస్ చేస్తూ ఈ టర్బులెన్స్ అనేది, ఏదైతే టారిఫ్ టర్బులెన్స్ అనేది కొద్ది కాలం కొనసాగుతుంది, అయితే దీని ప్రభావం అంత ఎక్కువగా అమెరికా మీద ఉండకపోవచ్చు, ఇందుమూలంగా మనకి రాబోయే రోజుల్లో అమెరికాకి మంచిగా జరగబోతుంది అని చెప్పేసి కామెంటరీ చేయడం జరిగింది నిన్న కాంగ్రెస్ని అడ్రస్ చేస్తూ. అట్లానే జెలెన్స్కీ మీద ఏదైతే కాస్త గుర్రుగా ఉన్నాడో కొన్ని సాఫ్ట్ చేస్తూ ఆ రోజు జరిగింది దాని మీద మాట్లాడుతూ జెలెన్స్కీ మీద కొంత సానుభూతి చూపించినట్టుగా కనపడుతుంది. దాంతోపాటుగా జెలెన్స్కీ కూడా రిగ్రెట్ అవుతున్నాను, ఆ రోజు ఏదైతే హాట్ కాన్వర్జేషన్ జరిగిందో ఆ కాన్వర్జేషన్కి రిగ్రెట్ అవుతున్నాను అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది లైట్గా, అంటే మరి ఇంత హాట్ డిస్కషన్స్ మూలంగా జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి కొద్దిగా కూల్ ఆఫ్ అయినట్టు కనపడింది. ఆ డిస్కషన్స్ తర్వాత
నిన్న ఈరోజు కొద్దిగా కూల్ ఆఫ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. సో దాంతో మార్కెట్స్ కొద్దిగా రికవరీ ఫేజ్లోకి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, మన మార్కెట్లో స్టాక్స్కి సంబంధించి కొన్ని న్యూస్ ఉన్నాయి. ఆ న్యూస్ చూద్దాం. ఓలా ఎలక్ట్రిక్ దీనికి 73.7 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ ఏదైతే ఉందో, ఆటో పిఎల్ఐ స్కీమ్లో దీంట్లో భాగంగా గవర్నమెంట్ నుంచి వీళ్ళకి 73,70,00,000 వీళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో వచ్చింది. ఓకే, అట్లానే ఈరోజు ట్రేడింగ్ చూస్తే హెచ్పిఎస్సిఎల్ షేర్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 4% పాజిటివ్గా మూవ్ అవటం స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే మనం ఇంతకు ముందు రోజు నేను అనుకున్నాం కదా, ఈ ఆయిల్ ప్రైసెస్ అనేది బ్రెంట్ క్రూడ్ అనేది డ్రాప్ అవుతూ వచ్చింది. ఈరోజు అయితే $70 అరౌండ్ ఫర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. సో ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి పాజిటివ్ అనమాట. సో ఎంత ప్రైస్ వీళ్ళకి తక్కువలో వస్తే అంత మార్జిన్స్ వీళ్ళ ఇంప్రూవ్ అవుతాయి. సో దానికి గాను అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అవడం స్టార్ట్ అయినాయి. మనకి అవంతి ఫీడ్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. అదేంటంటే వీళ్ళ సబ్సిడరీ అవంతి పెట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు ఈరోజు ఒక పెట్ ప్రోడక్ట్, ఒక పెట్ ఫుడ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, ఈ మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేశారు. కొత్త బ్రాండ్ అనమాట, అవంతి ఫ్రస్ట్ అని చెప్పేసి. దాంతో ఆ న్యూస్ తోటి అవంతి ఫీడ్స్ ఈరోజు 6% పాజిటివ్గా మూవ్ అవడం స్టార్ట్ అయింది. అట్లానే టాటా స్టీల్ కూడాను ఈరోజు 5% పాజిటివ్గా మూవ్ అయిందనమాట. కారణం ఏంటంటే చైనా ఈరోజు రీస్ట్రక్చర్కి సంబంధించి స్టీల్ ఇండస్ట్రీస్ రీస్ట్రక్చర్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. టోటల్ అవుట్పుట్ కట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేయడంతో, అనౌన్స్ చేయడంతో టాటా స్టీల్కి, అంటే చైనాలో అవుట్పుట్ కనుక స్టీల్కి సంబంధించిన అవుట్పుట్ కట్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇండియన్ కంపెనీస్ ఏదైతే స్టీల్ ప్రొడ్యూస్ చేస్తాయో స్టీల్ ప్రొడ్యూసర్స్కి అది పాజిటివ్గా ఉంటుంది. సో దాని మూలంగా ఈరోజు టాటా స్టీల్ అనేది ఆల్మోస్ట్ 5% ట్రేడింగ్ టైంలో పాజిటివ్గా మూవ్ అయింది. అట్లానే మన బిఎస్సి షేర్ వచ్చేసేసి ఈరోజు 3% నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే మీరు వినే ఉంటారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి వాళ్ళ ఎక్స్పైరీని, ఏదైతే నిఫ్టీ ఎక్స్పైరీ ఉందో ఎవ్రీ థర్స్డే F&O కాంట్రాక్ట్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కదా, ఆ వీక్లీ ఎక్స్పైరీని వీళ్ళు థర్స్డేస్ నుంచి మండేస్కి తీసుకొస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అది ఎక్స్చేంజ్కి సెబీకి తెలియజేశారనమాట. సో దాంతో ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు సెన్సెక్స్ ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది కదా, సో ఇది కనుక మండేకి తీసుకొని వస్తే, ఎన్ఎస్సి నిఫ్టీ ఎక్స్పైరీ కనుక వీక్లీ ఎక్స్పైరీ మండేకి తీసుకొని వస్తే మనం ఏదైతే పొజిషన్స్ తీసుకుంటామో ఆ పొజిషన్స్కి సంబంధించిన మార్జిన్ మనీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 3:30 తర్వాత రిలీజ్ అవుతుంది. ఓకే, 3:30 తర్వాత రిలీజ్ అయితే నెక్స్ట్ డే ట్రేడింగ్కి సంబంధించిన ట్యూస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి ఆ రోజు కుదరదు. అంటే 3:30 తర్వాత మీరు ఏదైనా పొజిషన్స్ మీరు హోల్డ్ చేస్తూ ఉంటే టిల్ 0 వరకు కూడాను దానికి సంబంధించిన మార్జిన్ మనీ ఎర్లీగా రిలీజ్ అవ్వదు. పైగా ఎక్స్ట్రా మార్జిన్ మనీ ఈ మధ్య సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే అడిషనల్ మార్జిన్ మనీ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు కంప్లీట్గా మీ దగ్గర ఉన్న మార్జిన్ మనీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. దాంతో మీరు నెక్స్ట్ డే ట్రేడింగ్కి సంబంధించిన ఆప్షన్స్ ఏది మీరు తీసుకోలేరు అనమాట, సెల్ చేయలేరు. అది నెక్స్ట్ డే ట్రేడింగ్ ఏది ఎక్స్పైరీ వచ్చేసేసి సెన్సెక్స్ ఉంది కదా, దాది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో అది ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బిఎస్సికి ట్రేడ్ అనేది, అంటే ఆ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో ఇది ఏ విధంగా మరి సెబీ యాక్సెప్ట్ చేస్తారో ఈ విధంగా తెలియదు. ఇది రీటైలర్స్ కను ట్రేడర్స్కి ఇది ఇబ్బంది కదా. సో మనం నెక్స్ట్ డేకి సంబంధించిన పొజిషన్స్ తీసుకోలేము, ఎందుకంటే మార్జిన్ మనీ 3:30 వరకు అది రిలీజ్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ డేకి సంబంధించిన ఇవి ఆప్షన్స్ తీసుకోలేం కాబట్టి అది యాక్చువల్గా మనకి ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు థర్స్డే ఉంది, బాగానే ఉంది కదా అది. పైగా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మండే ఆప్షన్ ఎక్స్పైరీలో, వీక్లీ ఎక్స్పైరీలో మనకి ఫ్రైడే తర్వాత సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. సో మనం క్లోజ్ అయిన తర్వాత కానీ యూఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ క్లోజ్ అవుతాయి. అంటే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఏదైనా డెవలప్మెంట్ జరిగి యూఎస్ మార్కెట్స్ ఏదర్ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ హయ్యర్ లెవెల్స్లో క్లోజ్ అయితే మండే మార్నింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ జరుగుతుంది మన ఇండియన్ మార్కెట్స్లో. సో ఈ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ హ్యాండిల్ చేయాలంటే మనకు ఎట్లా సాధ్యపడుతుంది ఈ ఆప్షన్స్ సంబంధించి? సో మండే ఎక్స్పైరీ అనేది కరెక్ట్ కాదు. ఎక్స్పైరీ ఎప్పుడు మండే ఉండకూడదు. సో మండే ఎక్స్పైరీ అనేది ఏదైనా లీస్ట్ ఎక్స్పైరీస్ ఏదైనా ఇంతకుముందు బ్యాంక్ ఎక్స్ ఉందనుకుంటాను మండే. సో అది ఓకే, బ్యాంక్ ఎక్స్లో ఎక్కువ ఆప్షన్స్ ఎవరు ట్రేడ్ చేయరు కాబట్టి ఇది అయిపోయింది మనకి. సో బట్ నిఫ్టీలో ఎక్కువ మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీక్లీ ఆప్షన్స్లో మండే ఎక్స్పైరీ అనేది కొద్దిగా ట్రబుల్స్ అమ్ముకుంటుంది రీటైలర్స్ కానీ ట్రేడర్స్ కానీ.
ఓకే, సో ఫర్దర్గా ఏం చేస్తారో చూడాలి, సెబీ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందనే చూడాలి మనం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసేసి ఆర్బిజెడ్ జ్యువెలర్స్ ఈరోజు 5% క్రాష్ అయింది. సో ఈరోజు ట్రేడింగ్లో 5% క్రాష్ అయింది. కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఒక 2 crores మాల్ ప్రాక్టీస్ చేశాడు. సో ఏదో ఫ్రాడ్ జరిగింది వీళ్ళ కంపెనీలో, వీళ్ళ ఆర్గనైజేషన్లో అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేయడంతో ఈ షేర్ ఈరోజు 5% క్రాష్ అయిపోయిందనమాట. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ట్రేడ్ అయినాయి, ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఏ విధంగా ట్రేడ్ అయ్యి, అట్లానే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మనం అనేది ఒక్కసారి ఆప్షన్ చైన్ గమనించి ఒక్కసారి చూద్దాం దాన్ని. ఇది నిఫ్టీ చార్ట్. ఈరోజు క్యాండిల్ చూసారా, ఆల్మోస్ట్ లాస్ట్ 19 ట్రేడింగ్ సెషన్స్లో ఇది సెకండ్ గ్రీన్ క్యాండిల్. సో కన్సిక్యూటివ్గా 10 ట్రేడింగ్ సెషన్స్ మనకి నెగిటివ్గా క్లోజ్ అయిన తర్వాత ఈరోజు బిగ్గెస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ 3 daysని కవర్ చేస్తూ, అప్రాక్సిమేట్గా 3 days అనుకోవచ్చు, బట్ ఆ డే ఇంకా ఇది February 28 ఏదైతే ఉందో క్లోజింగ్ 22,337, అది 22,400 లెవెల్స్ దగ్గర, అది మాత్రము ఓవర్కమ్ చేయలేకపోయింది. కానీ బట్ ఓవరాల్గా మంచి బిగ్ క్యాండిల్, పైగా 22,300 లెవెల్స్ అబవ్ క్లోజ్ అయింది. సో 22,300 అబవ్ లెవెల్స్ క్లోజ్ అవ్వడం అనేది ఒక పాజిటివ్. మనం ఇంతకుముందు ఏదైతే లెవెల్స్ డ్రా చేసుకున్నామో 22,300 లెవెల్స్ కంటే అబవ్ లెవెల్స్లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ పాజిటివ్ ఇండికేషన్. నెక్స్ట్ మనం ఎక్కడ చూడాలి, నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ చూడాలి, ఈరోజు హై ఏదైతే ఉందో, సో ఈరోజు హై వచ్చేసేసి 22,394. సో 22,394 అబోవ్ కనుక మూవ్ అయితే నెక్స్ట్ 22,480. సో 22,480 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, 22,480, 22,500 ఫస్ట్ ప్రైమరీ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. అది కనుక డెసిసివ్గా క్రాస్ చేసేదన్నా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చి అది కూడా క్రాస్ చేయగలిగితే మరలా మనకి 22,800 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ మూవ్స్ అనేది ఉంటాయి రేపు. ఓకే, మీరు అప్ సైడ్ 22,480 నుంచి 500 అది కనుక క్రాస్ అయ్యి అబోవ్ అవ్వగలిగితే మనం పాజిటివ్గా చూడవచ్చు. అట్లానే మనకి బిలో లెవెల్స్ వచ్చేసేసి ఈరోజు 22,150 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో 22,150 అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. సో డౌన్ సైడ్ వచ్చేసేసి ఫస్ట్ సపోర్టు 22,150, అప్ సైడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసేసి ఈరోజు హై 22,394, అది క్రాస్ చేస్తే కనుక 22,480. ఓకే, మనం ఓఐ చూద్దాము, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉందో, ఎట్లా బిల్డ్ అయిందో చూద్దాము. ఈరోజు మీరు చూస్తే కాల్ సైడ్ అన్వైండింగ్ జరిగింది. సో కాల్ సైడు 22,300 లెవెల్స్ వరకు అన్వైండింగ్ జరిగింది. ఈరోజు ఓవరాల్గా ఓఐ చేంజ్ అయింది కనుక చూస్తే మీరు పుట్ సైడ్ ఎక్కువ బిల్డ్ అయింది చూసారా, కంప్లీట్గా ఇది కాల్ సైడ్ మొత్తం అన్వైండింగ్ అయింది, పుట్ సైడ్ ఎక్కువ బిల్డ్ అయింది. ఓకే, ఇది మీరు గమనిస్తే, మీరు ఇది రోజు అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఇది. అట్లానే మనకి పీసీఆర్ వచ్చేసి 1 ఉంది, అంటే పాజిటివ్. పీసీఆర్ 1 అంటే ఆటోమేటిక్గా అది పాజిటివ్ మనకి. ఓకే, సో మీరు మార్కెట్లో రేపు మార్నింగ్ కనుక లోయర్ లెవెల్స్లో ఓపెన్ అయ్యి 22,300 అబోవ్ కనుక మూవ్ అవుతా అంటే మీరు బై సైడ్ చూసుకోవచ్చు. ఓకే, మనము బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఈరోజు ట్రేడ్ అయింది, సో రేపటికి ఏ విధంగా ఉందనేది చూద్దాం ఒకసారి. సో నిన్న పాజిటివ్ క్యాండిల్ ఉంది, సో ఈరోజు పాజిటివ్ క్యాండిల్ ఉంది. సో ఈ 2 క్యాండిల్స్ తోటి మనకి పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనకి ఈరోజు క్లోజింగ్ వచ్చేసేసి 48,489, అంటే 48,500 లెవెల్స్ వేసుకోవచ్చు. ఈరోజు హై వచ్చేసేసి 48,660. సో ఈ 48,660 అనేది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అదే మనకి 10-day మూవింగ్ యావరేజ్ కూడా, 10-day మూవింగ్ యావరేజ్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. అది కనుక క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 49,000, మనం ఏదైతే ఇంతకుముందు లెవెల్ డ్రా చేసుకున్నామో అదే మనకి సెకండ్ రెసిస్టెన్స్ 49,000. అదే డౌన్ సైడ్ చూస్తే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, 48,300 అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉందనేది, అది ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. సో లోయర్ సైడ్ వచ్చేసేసి 180-200 పాయింట్ల దగ్గర లోయర్ సపోర్ట్ ఉంది. అదే అప్ సైడ్ వచ్చేసేసి 180-200 పాయింట్లు. ఓకే, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ 200 పాయింట్స్ ఎవేలో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో 48,300, 48,700. సో ఈ 2 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీలో. సో ఆ 2 లెవెల్స్ కంటే అబోవ్ అటు కానీ ఇటు కానీ వస్తే మీరు ఆ సైడ్ మీరు డైరెక్షన్ తీసుకోవచ్చు. అయితే నేను ఈరోజు ట్రేడింగ్లో నేను ఏప్రిల్ మంత్
ఏప్రిల్ మంత్ పుట్స్ 44,000 పుట్టు సెల్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంతకుముందు వరకు మార్చ్ మంత్ మనం ఇంతకుముందు కూడా కాల్స్ చేశాము. 45,000 దగ్గర పుట్టు అమ్మొచ్చు, 45,000 పుట్టు అమ్మొచ్చు, 90 రూపాయల్లో 70 రూపాయల్లో అని చెప్పేసేసి. ఇప్పుడు ఇనిషియేట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు కాల్ ఏంటంటే 44,000 ఏప్రిల్ ఎక్స్పైరీ. సో ఇది 2 వీక్స్ హోల్డ్ చేయొచ్చు మనం. 2 వీక్స్ హోల్డ్ చేస్తే అది 50% డెడికే వస్తుంది మనకి. సో నేను ఈరోజు 96 రూపీస్ దగ్గర సెల్ చేశాను. అది నాకు 35 to 40 రూపీస్ వచ్చినప్పుడు అది క్లియర్ చేసి మరలా నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటాను. సో నేను ఎన్ని సాధ్యమైతే అన్ని, నాకు ఎన్నిసార్లు ఆ ప్రైస్కి వస్తే, నేను సెల్ చేసిన ప్రైస్కి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నేను సెల్ చేస్తూనే ఉంటాను. 44,000 ఏప్రిల్ పుట్. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.